మరాఠా దేశంలో అంటే మహారాష్ట్రలో తెలుసు కదా మనకి శివాజీ కింగ్ ఉండేవాడు. శివాజీ కింగ్ హీ వాజ్ వెరీ బ్రేవ్ అండ్ వెరీ పవర్ఫుల్ కింగ్. మరాఠా కింగ్ రూల్డ్ మరాఠా కింగ్డమ్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, ఈ శివాజీ కింగ్కి ఒకానొక టైంలో చాలా గర్వం వచ్చేస్తుంది. ప్రైడ్ ప్రైడ్ అదని ప్రైడ్ గర్వం వచ్చేస్తుంది. ఏమని? ఆ, నేను నా ఎట్లా హిందూ రాజు లేనే లేడు, నా ఎట్లా రాజు ఓ, పరిపాలన ఎవరు ఇంతవరకు చేయలేదు, నేను సుపరిపాలన చేస్తున్నాను, ఇన్ని దేశాలు రాజ్యాల్ని క్యాప్చర్ చేస్తున్నాను, ఐఎమ్ వెరీ విజయీభవ విజయీభవ, ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ ఎంపరర్ ఆఫ్ మరాఠా అనేసి అతనికి ఒక ప్రైడ్ వచ్చేసి ఉంటుంది అనమాట. ఆ ప్రైడ్ వచ్చి ఉంటే ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటాడు కదా. ఒక రాజులకి ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటాడు, ఒక పెద్ద అతను ఒక గురువు ఉంటాడు, సమర్థ అని. సమర్థ ఋషి, సమర్థ ఋషి అనుకో, సమర్థ ఋషి అనుకో. ఆ ఋషికి తెలుస్తుందన్నమాట. ఆ ఋషికి తెలుస్తుంది, ఓహో శివాజీ గర్వపడుతున్నాడు, శివాజీకి ఆ, తలకాయకి ఎక్కింది కొవ్వు, కొంచెము అతను భూమి మీద లేడు. ఎస్, అఫ్ కోర్స్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ కింగ్ ఎంపరర్, బట్ అతను ఇలా తప్పుదారులు కొంచెం చూస్తున్నాడు. అంటే ఇతనికి నా దేశం రాజ్యంలో అందరూ సుఖంగా ఉన్నారు, నేను బికాస్ ఆఫ్ మీ ఓన్లీ ఆల్ ఆర్ వెరీ హ్యాపీ, నా గురించే రాష్ట్ర ప్రజలంతా రాజ్య ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని గర్వం ఉంది అనుకొని చెప్పి తెలుస్తుంది అనమాట. ఆ తెలిసిన తర్వాత ఏం చేస్తాడు ఇతను ఒకరోజు రాజు చెప్తాను అనమాట. రాజు రా మనం పోదాము ఒక దానికి ఒక ప్లేస్కి అని చెప్పి, ఎందుకు గురువే, ఎందుకు గురువు అంటే, ఏం లేదు రాజు, మనకు ఒక 10 మంది సోల్జర్ని తీసుకురాని అని చెప్పేసి ఒక బోల్డర్ వస్తుంది. బోల్డర్ పెద్ద రాయి, పెద్ద బండరాయిని తెప్పిస్తాను అనమాట. పెద్ద బండరాయిని తెప్పించి ఒక 10 సోల్జర్స్ వస్తారనమాట. 10 సోల్జర్స్ తీసుకొని వచ్చి ఒక ప్లేస్లో, ఇది పెద్ద గ్రౌండ్ అనుకో, ఈ గ్రౌండ్లో పెడతారు. ఈడ ఈ శివాజీ, ఇతను వచ్చేసి ఋషి సమర్థ్ గురువు వచ్చి ఉంటారు. చూసి, ఓకే రాజా, ఈ 10 సోల్జర్స్ని చెప్పు ఇప్పుడు, దీన్ని 2 భాగాలు చేయమని చెప్పు, దీన్ని అంటే పలుకొట్టాడు అని, దీన్ని బ్రేక్ చేయమని చెప్పు ఈ బండని అంటాడు అనమాట. ఓకే, ఎందుకు చేయండి, మా గురువు చెప్పినాడు అని చెప్పి శివాజీ ఆర్డర్ ఇస్తాడు. ఆర్డర్ ఇస్తానే ఈ 10 సోల్జర్స్ పోయి దీన్ని పలుకొట్టేశారు. పలుకొట్టేసి బండే ఉంటుంది, అది పలుకొట్టేస్తే దీంట్లో ఒకటి హోల్ ఉంటుంది, హోల్ ఆ హోల్లో ఫ్రాగ్ ఉంటుంది. ఫ్రాగ్ అంటే ఏమి? కప్ప ఉంటుంది. ఈ బండ పలుకొడతానే, ఈ కప్ప దీనికి ఒక లైఫ్ వచ్చినట్లయింది అనమాట. 2 డివైడ్ అయిపోతేనే కప్ప వస్తేనే అది జంపింగ్ జపాంగ్ లాగా పరిగెత్తిపోయింది బయటికి. బతుకు జీవుడా, అబ్బా నాకు మోక్షం వచ్చింది, నేను కేజీ నుంచి బయటకు వచ్చేసినాను, నేను ఒక జైల్లో నుంచి బయటకు వచ్చేసినాను, నేను బండలో ఇరుక్కొని పోయినట్లా ఉన్నాను. అది బండలో అయితే ఒకసారి అవి కప్పలు అవి దూరుకుంటాయి లోపల, దాంట్లోకి వచ్చి బయటకు వచ్చే కాదనమాట. ఇట్ ఇస్ బికమ్ ఫ్రీ బర్డ్ నౌ, ఫ్రీ ఫ్రాగ్ అయిపోతుంది అనమాట. అప్పుడు చెప్తాడు సమర్థ్, చూసావా శివాజీ, నువ్వు అనుకుంటున్నావు యాక్చువల్లీ నేను నీ వెల్విషర్ని, నేను నీ మంచి కోరేవాడిని, నువ్వు చాలా కొంచెం విపరీతంగా ఆలోచించేవాడు, విపరీతంగా నువ్వు మారిపోయిన మనిషిని. చూస్తువా నీ రాజ్యంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు బికాస్ ఆఫ్ యూ అన్నావు. చూస్తువా ఆ కప్ప చూసి 1 కిలోమీటర్ పరిగెత్తిపోయింది, అది దాని బతుకు జీవుడా, నాకు లైఫ్ దొరికింది అనేసి. అట్లా ఎప్పుడు గర్వపడద్దు నువ్వు, ఓకే, గర్వం పనిచేయదు. చూడు నువ్వు నీ గర్వానికి నేను ఇదే సాక్షి. ఇప్పుడు ఈ బండలో ఉండే రాయి కప్పకి, నువ్వు కప్పను మళ్ళీ అప్పుడు నువ్వు సుఖంగా ఉండాలంటే ఆ కప్ప నీకు ఆడ బండిలో పోయిండకూడదు, బాగుండాలి కదా, ఫ్రీగా ఉండాల్సిండే, అది ఫ్రీ ఫ్రాగ్ ఉండాల్సిండే. ఫ్రీ ఫ్రాగ్లో లేదు అది. చూడు దాంట్లో ఎంత నరకం పడింది, ఇన్ని రోజుల నుంచి అది ఇరుక్కొని లోపలనే, బయటకు లేక, గాలి తిండి గిండి లేక. ఇప్పుడు చూడు అది నువ్వు సరిగా నువ్వు రాజ్య పరిపాలన చేసి ఉంటే అది తింటా ఉండే అనేసి అట్లా పోతా ఉండే అది అంటాడు. అప్పుడు అందుకే దీంట్లో ఏమి మోరల్ ఏమి అంటే,
సి మనకి ప్రతి ఒక్కరు మనము ఏమైనా మనకి ఎవరైనా ఒకరు ఒక మార్గదర్శిగా ఉండాలి. ఒక డైరెక్షన్‌గా ఉండాలి. అంటే మనం ఒకసారి గర్వపడతాము. ఒకసారి సుఖపడతాము. ఒకసారి బాధపడతాము. సంతోషపడతాము. దాంట్లో మనకి సంబడి ఒకరొచ్చేసి ప్యాట్ ఆన్ బ్యాక్ ఇచ్చేసి, "ఏయ్! నేనున్నాను ముందుకు పో. ఏయ్! నువ్వు బాధపడొద్దు. ఏయ్! తప్పు చేస్తున్నావు. ఏయ్! ఇది రైటు. ఏయ్! ఇది కరెక్టు. ఇది ఇలా చేయకూడదు. ఇలా చేయాలి. చూసుకో. కరెక్ట్ చేసుకో. మిస్టేక్ నుంచి లెర్న్ చేసుకో" అని చెప్పేవాడు ఉండాలన్నమాట. అందుకే పాతకాలంలో గురువులు పెట్టుకుండేవాళ్ళు. గురువులు ఎప్పుడు మార్గదర్శకులుగా ఉండేవాళ్ళు. అట్లనే ధృతరాష్ట్ర మహాభారతంలో కూడా విదురుడు ఉండేవాడు. తెలుసు కదా! విదురు నీతి. విదురుడు ఉండేవాడు. విదురుడు ఎన్నోసార్లు ధృతరాష్ట్రం చెప్తాడనమాట. రాజా తప్పు చేస్తున్నారు, నీ కొడుకులు తప్పు చేస్తున్నారు. చూడు వద్దు ఇది ఆపు ఆపు ఈ యుద్ధం వద్దు మనకి అనేసి అంటే, హే గమ్మునుండు, హే గమ్మునుండు అని ధృతరాష్ట్రుడు ఆ పని వినుడు. తమ్ముడు అంటే యాక్చువల్లీ దాసి పుట్టినాడు, మేడి పుట్టింటాడు అనమాట. అయినా కానీ ఏమైపోయింది ఇప్పుడు మహాభారతంలో? ఆ రోజు విదురుడు చెప్పినాడు, మంచిగా ఉండాలప్ప, మనం ఇట్లా ద్రౌపది వస్త్రాపహరణం చేయకూడదు. ఇట్లా యుద్ధం చేస్తున్నారు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఫైట్ పడుతున్నారు. భీముడు దుర్యోధనుడు గతలతోనూ స్టాప్ చెయ్యి నువ్వు చెప్తే వింటారు అంటే, ఇంకమ్మునుండు ఆటలు ఏములే అనేసి ఆయప్ప స్టాప్ చేయడు ధృతరాష్ట్రుడు. చెప్తాడు గురువు, వినకోకపోయేదానికి ఏమయ్యా కురువంశమే నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. కురువంశం వంశం అంటే 100 మంది సోదరులు, 100 మెంబర్స్. సో కౌరవులు. అట్లా అధర్మము ఎప్పుడు పనిచేయదు. అట్లనే దీంట్లో కూడా అప్పుడు శివాజీ సమర్థకి కాలు మొక్కి, స్వామీజీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కరెక్టింగ్ మీ, నువ్వు నా పొగురుని దించేసినావు, నేను అహంకారాన్ని తప్పించినావు అని చెప్తాను అనమాట. అట్లా ఓకేనా? కథ కంచికి మనం ఇంటికి.